హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరికీ నేను నమస్కారం. నా తోటలో దోసకాయ కాసింది, చాలా బాగుందన్నమాట. ఈ దోసకాయ విత్తనాలు మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. వాళ్ళు కూర వండుకోవడానికని తీసుకొచ్చారు. ఇది నాటు కాదు, చిన్న చిన్న దోసకాయలు ఉంటాయి కదా, అవన్నమాట. ఆ వాటి నుండి నేను విత్తనాలు తీసుకొచ్చుకొని దాచిపెట్టుకొని బెంగళూరుకి వచ్చి నా గార్డెన్లో వేసుకుంటే చెట్లయినాయి. చాలా పూతలు, చాలా ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న కాయలు ఎన్ని వచ్చినాయి అంటే సూపర్ వండర్. నేనైతే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ ఒక కాయ కూడా కనిపించకపోయేసరికి నాకు పిచ్చిలేసింది. తీసి పడేద్దాం అనుకున్నా, పిచ్చి చెట్టు కూడా అనుకున్నా నేనైతే. పాపం తర్వాత 10 days తర్వాత ఆ చిన్న కాయ ఎక్కడో దాక్కొని పెరిగి ఎంత కాయ అయినాక నాకు అనిపించింది అనమాట, దొంగమొహోడు. తర్వాత పిందెలు కాయడం మొదలైనవి. చాలా పిందెలు, చాలా చిన్న చిన్న కాయలు పెరగడం స్టార్ట్ అయింది. పీకేసిన బాగుండు అనుకున్నా, కానీ ఎన్ని కాయలు వస్తున్నాయి అంటే నాకు ఎంత సంతోషం అవుతుందో. నా గార్డెన్లో అన్ని మొక్కలు ఒక్కొక్క కాయ ఇచ్చేది, కానీ ఈ దోసకాయ మాత్రం చాలా కాయలుగా వస్తున్నాయి. నేను మాత్రం ఫుల్ హ్యాపీ. ఈ సంక్రాంతికి ఫుల్ హ్యాపీగా ఉన్నా నేను. ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. కానీ వీటికి నేను కిచెన్లో దొరికేవే, వీటికి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, అవే వీటికి ఆహారంగా ఇస్తున్నాను అనమాట. ఇంకా పురుగులు వస్తున్నాయి. మొత్తం పురుగులు పీల్చేస్తుంది, లోపల ఉన్న రసాన్ని మొత్తం పీల్చడం వల్ల దెబ్బలు తగులుతున్నాయి వాటికి. అది కొంచెం బాధ ఇస్తుంది. వాటి కోసం నేను ఏం వేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్లో పిట్టలు వచ్చి పురుగులు తినేసాయి అనమాట. ఇప్పుడు పిట్టలు రావట్లేదు నా గార్డెన్లో. ఫస్ట్లో పిట్టలు రావడం వల్ల కూడా అది ఒక పెద్ద ఆనందంలాగా అనిపించింది. ఇప్పుడు ఒక పిట్ట కూడా కనిపించడం లేదు. చూడండి, పురుగులు వచ్చి మెల్లమెల్లగా పీల్చుకుంటుంది, దానివల్ల దెబ్బలు తగిలినాయి. హాయ్ ఆకాశం, ఎండ ఇవ్వు బాగా మా చెట్లకి. సరే, ఒక దోసకాయ కాసింది, చాలా సంతోషం. ఈ టబ్బులోనే నేను దోసకాయ చెట్టుని పెంచా. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు పెరుక్కుంటూ వెళ్ళింది. పూలు మాత్రం ఫస్ట్లో బాగా పూలు వచ్చినాయి. నేను చాలా సంతోషం అనమాట. పెద్ద పువ్వేమో నేను, ఆ చిన్న పువ్వేమో అంజిగాడు, ఆ చిన్న పువ్వేమో మలక్కి, ఈ తెల్ల పువ్వేమో మా ఆయన. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, చాలా కష్టపడుతున్నాను.